ఏండోయ్, ఈరోజు మా అమ్మ గుంత పొంగడాలు చేసిందండి. ఇవి చాలా సింపుల్ అండి. వీటిని మిగిలిపోయిన దోసపిండితో కూడా చేసుకోవచ్చండి. ఇంకా పదండి ఎలా ఉండిందో చూసేద్దాం. ముందుగా ఓ గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసులు బియ్యం వేసుకోవాలండి. తర్వాత వీటిని నీళ్ళు వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. తర్వాత ఇందులో అర చెంచా మెంతులు వేసుకోవాలండి. వీటిని 4 గంటల వరకు నానబెట్టాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇదంతా ఓ మిక్సీ జార్లో వేసుకుని దోసల పిండిలా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పిండిని రాత్రంతా మూత పెట్టి అలా ఉంచేవాళ్ళండి. పొద్దుటికి పులుస్తుంది. తర్వాత పొద్దుట పులిసిన పిండిలో కప్పు ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు, అరకప్పు కొత్తిమీర కరివేపాకు, అలాగే పొంగడాలు వేసుకునే 4 గంటల ముందు 4 చెంచాలు పచ్చెనపప్పుని నానబెట్టుకుని పొంగడాల పిండిలో వేసుకోవాలండి. తర్వాత పావు చెంచా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, ఇంక ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పొంగడాల పెనం పెట్టి ప్రతి దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పిండిని ప్రతి గంటలో వేసుకోవాలండి. ఒక పక్క ఎర్రగా వేగాక మరో పక్క కూడా ఎర్రగా బాగా వేయించుకోవాలండి. అంతేనండి మన గుంట పొంగడాలు. ఇంకా వీటిని ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీటిని పుట్నాల పప్పు చట్నీలోకి కానీ టమాటా చట్నీలోకి కానీ నంచుకుని తింటే ఉంటుందండి, అదిరిపోద్ది. ఇంకా మా వీడియోకి లైకు, షేరు, ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటానండి మరి, బాయ్.